పశ్చిమ నియోజకవర్గం టీడీపీలో అసంతృప్తి రాజుకుంది. జలీల్ ఖాన్ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న నాగుల్ మీరా నేడో రేపో చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు. పార్టీ నుంచి అధికారిక ప్రకటన రాకుండానే కుమార్తెకు టికెట్ ఖరారు చేశారంటూ జలీల్ ఖాన్ చెప్పుకోవడంపై నాగుల్ మీరా మండిపడ్డారు. అసంతృప్తితో ఉన్న పార్టీని వీడేది లేదంటున్న నాగుల్ మీరాతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో వివాదం రాజుకుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేగా ఉన్న జలీల్ ఖాన్ తన కుమార్తెకు సీటు కేటాయించారంటూ ప్రత్యేక ప్రకటనలు చేయించుకోవడం, అదేవిధంగా ప్రచారానికి పాల్పడడంతో ఇప్పటి వరకు ఆ పార్టీలో సీనియర్ నాయకుడిగా గత 2 దశాబ్దాలుగా పార్టీ సేవలు అందిస్తున్న పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ నాగుల్ మీరా మనస్తాపానికి గురయ్యారు. ముఖ్యంగా అధినేత నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండా తన వ్యక్తిగతంగా ప్రచారం చేసుకోవడంపై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఆయన తాజాగా పార్టీకి రాజీనామా చేశారని చెప్పి ప్రచారం కూడా జోరుగా జరిగింది. ఈ అంశాలపై స్పందించేందుకు మన దగ్గర నాగుల్ మీరా గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు మీరు పార్టీని రాజీనామా చేశారు, మనస్తాపం చెందారనే వార్తలు వెలువడ్డాయి. దీని ముందు మీ అభిప్రాయం ఏంటి? మనస్తాపం చెందిన మాట వాస్తవం, కానీ రాజీనామా చేసిన మాట వాస్తవం కాదు. తెలుగుదేశం పార్టీలో గత 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా, ఒక కుటుంబ సభ్యుడిగా పనిచేస్తున్నా, ఒక కార్యకర్తగా పనిచేస్తున్నా. నేను 1997లో పార్టీలోకి వస్తే 99లో చంద్రబాబు గారు నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. 3000తో ఓడిపోయా. 2004లో నాకు అవకాశం రాలా. 2009లో అలయన్స్లో పోయింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు 6 నెలల ముందు నా సీట్ ఇచ్చారు. అయినా చివరిలో బీజేపీకి వెళ్ళినా అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, వాళ్ళ ఒత్తిడితో ఈ సీటు పోయిందని ఆ రోజు కూడా నేనేం మాట్లాడలా. కాబట్టి 20 ఏళ్ల నుంచి ఒక క్రమశిక్షణతో ఒక కార్యకర్తగా ప్రతిపక్షంలో పోరాటాలు చేసి కోర్టులకు వెళ్ళి అనేక కేసులు బనాయించుకొని ఎన్నో ఇబ్బంది పడ్డటువంటిది మేము అక్కడ. ఈరోజు జలీల్ ఖాన్ గారు ఫస్ట్ కాంగ్రెస్లో ఉన్నాడు, తెలుగుదేశంలోకి వచ్చాడు, తర్వాత వైసీపీలోకి వెళ్ళాడు, మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చారు. 2 ఏళ్ల క్రితం వచ్చారు ఆయన. ఈరోజు ఆయన కాకుండా ఆయన కూతురికి సీట్ ఇమ్మంటున్నాడు. అంటే వాళ్ళకున్న రైట్ మాకు లేదా అని నేను అడుగుతున్నాను. నాయుడు గారు 100కి 100 రూపాయలు మాతో మాట్లాడకుండా, ఎందుకంటే ఆయన అందరితో మాట్లాడి సమిష్టిగా పనిచేయండి అనేటువంటి తత్వం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు పాటించేటువంటి వ్యక్తినే కానీ నేను ఏనాడు కూడా అసందర్భంగా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. మాట్లాడలేక కాదు, నేను అందరికంటే ఎక్కువ మాట్లాడగలను, కానీ నా పరిధి ఏంటో తెలుసు. పార్టీలో నా పరిధిని మించి నేను ఎప్పుడు పోను. నేను అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా వాడను. కారణం ఏంటంటే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. ఈరోజు పశ్చిమ నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఎక్కడున్నా వాళ్ళ హృదయాల్లో నేను ఉంటాననేటువంటి నమ్మకం నాకుంది. 20 ఏళ్ళు నేను ఎంత కష్టపడ్డానో నా అంతరాత్మకు తెలుసు, అక్కడ కార్యకర్తల మనసులకు తెలుసు. కాబట్టి నేను ఇవన్నీ కాదు, జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని మాత్రం చాలా బాధేస్తుంది. 20 ఏళ్ళు నమ్ముకొని ఉంటే ఏంటి ఇలా జరుగుతుంది అని. ఇంత వేదన చెందుతున్నప్పుడు అధినేత దృష్టికి కానీ ముఖ్య నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్ళా, అందరి దృష్టికి తీసుకెళ్ళా. ఈ 10 రోజుల నుంచి నేను ప్రతి నాయకుడి దృష్టికి తీసుకెళ్ళా, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కాబట్టి అది నలుగుతుంది ఆ విషయం. జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎలక్షన్ కార్యాలయం ఎల్లుండి ప్రారంభిస్తానంటే ఏంటి, ఏ రకంగా ప్రారంభిస్తామని అడుగుతున్నాను నేను. నీ కార్యాలయం ఉంది, ఆమె అమెరికాలో ఉందామా, అమెరికాలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు ఒక అభ్యర్థిగా పెట్టి మీకున్న రైట్ మాకు లేదా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు మీరు అధినేత నుంచి కానీ ఏం కోరుతున్నారు? అధినేత నాకేం చేస్తాడా, జలీల్ ఖాన్కి ఏం చేస్తాడా, ఇంకోటికి ఏం చేస్తాడని అధినాయకుడు మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే కదా మేము అడిగేది. ఆయన చెప్తారు కదా, మేము అడుగుతాం ఆయన్ని, ఆయన ఏది చెప్తే చేస్తాం. పశ్చిమ నియోజకవర్గం టీడీపీ పరిస్థితి ఎట్లా ఉందండి ఇప్పటివరకు? మీ అంచనా, మీ 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో చూసుంటారు. పశ్చిమ నియోజకవర్గం కాదు, 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు కావాలనే కోరుకుంటున్నారు. ఈ అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు గారు ఉండాలని కోరుకుంటున్నారు. ఒక నియోజకవర్గం ఉంది, 175 నియోజకవర్గాల పరిస్థితి. పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి బాగానే ఉంటుంది. ఇప్పుడు అధినేత పిలుపు వచ్చిందని ఇప్పుడే సమాచారం వచ్చింది. ఏం చెప్పదలుచుకున్నారు? ఆయన నుంచి ఏమి ఆశిస్తున్నారు? నేను అక్కడికి వెళ్ళినా చెప్తాను, నేను చెప్తాను, ఆయన చెప్తారు, అది వచ్చి మీకు చెప్తాను. ఓకే, ఇది ముఖ్యంగా 2 దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకుని, అలాగే ముఖ్యంగా చంద్రబాబు తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చారని, అందువల్ల ఇటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా తన ఇబ్బందులు తన ఆవేదన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానే తప్ప పార్టీని వీడే పరిస్థితి మాత్రం ఎటువంటి తలెత్తదని చెప్పి నాగుల్ మీరా గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో వరప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ. న్యూస్ రూమ్ లో మరో చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.